కొరకు మనము చిన్న పని చేసినప్పటికీ the Lord rewards richly. That's what the scripture tells us. లేఖనాలు ఏమి సెలవిస్తున్నాయంటే దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదిస్తాడు. So as we sit here in the presence of God, ప్రభు సన్నిధిలో మనం ఇక్కడ కూర్చొని ఉండగా we have joined together for this family conference, ఈ కుటుంబాల సదస్సు కొరకై మనమందరం ఇలా కూడి రాగలిగాం. and we are learning about how a family of God should live. దైవ కుటుంబం లేక భక్తి కలిగిన కుటుంబం ఎలాగూ జీవించాలో దానిని గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. Yesterday we saw how we are to give priority to God. నిన్నటి దినాన మనము మన కుటుంబాలలో దేవునికి ఏ రీతిగా ప్రాధాన్యత ఇవ్వాలో దాని గురించి మనం ఆలోచన చేశాం. And next we saw that if we have given priority to God, then we hand over the plan of our life into the hands of God. రెండవ సంగతి మనం ఏం చూసాము అంటే మనము మన జీవితంలో దేవునికి ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చిన వారమైతే మనము కలిగిన సమస్త ప్రణాళికలను దేవుని హస్తాలకు మనము అప్పగించాలి అని కూడా మనం చూసాం. So our life is now run by God's plan and not our own plan. మన జీవితం దేవునికి అప్పగించుకున్నాము కాబట్టి ఇక మన జీవితం దేవుని ద్వారా నియంత్రణ చేయబడుతుంది కానీ మన ద్వారా మాత్రము కాదు. So now you have given God priority, the first priority. కాబట్టి ఇప్పుడు మన జీవితాల్లో మొదటి ప్రాధాన్యత ప్రభువుకు మనం ఇచ్చాం. Now because of this priority, now you've given your plan into God's hands. మనం దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాము కాబట్టి మన ఉద్దేశాలు మన ప్రణాళికలన్నీ కూడా దేవుని హస్తాలకు మనం అప్పగించాం. So now how are we supposed to live in this world? మరి ఇప్పుడు ఈ లోకంలో మనం ఎలా జీవించాలి? See, how do the people of this world live? ఈ లోకంలో ప్రజలు ఎలా జీవిస్తారు? First of all, they think in their mind about the priority that they want to have. మొట్టమొదట ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రజలు తాము కలిగిన ప్రాధాన్యతను గురించి వారు ఆలోచన చేస్తారు. For example, their priority might be, I want to earn lots of money. ఉదాహరణకి వారి ప్రాధాన్యత ఏముంటుంది? నాకు చాలా డబ్బులు కావాలి అనే ప్రాధాన్యత లోకంలో వారికి ఉంటుంది. And based on their priority, then they will start making a plan. వారు కలిగిన ప్రాధాన్యత డబ్బు కాబట్టి డబ్బుని ఆధారం చేసుకొని వారి ప్రణాళికను వారు రచిస్తారు. And in that plan, they may choose many ways, any way that they want. ఆ ప్రణాళికలలో వారు ఏ మార్గము కావాలి అనుకుంటారో ఆ మార్గాన్ని వారు ఎన్నుకోవచ్చు. So if I want to make a lot of money, I can use any of these ways. ఒకవేళ నేను చాలా సొమ్ము చేసుకోవాలి అనుకుంటే ఈ మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని నేను ఎన్నుకోవచ్చు. I can work very hard, that is one plan. నేను కష్టపడి పని చేయొచ్చు, అదొక ప్రణాళిక. Or another plan can be, I can go and steal. లేకపోతే ఇంకొక ప్రణాళిక కూడా ఉంటుంది, నేను వెళ్ళి దొంగతనం కూడా చేయొచ్చు. I can steal and rob and make a lot of money as well. వెళ్ళి దొంగతనం చేసి చాలా డబ్బు కూడా సమకూర్చుకోవచ్చు. So based on my priority, I'll make my plan. నా ప్రాధాన్యత ఆధారంగా ప్రణాళికలు నేను రచిస్తాను. And now that I've made a plan, how will I bring it into operation? ఇప్పుడు నేను ఒక ప్రణాళిక చేశాను అనగా నా ప్రణాళికను ప్రభువుకి నేను అప్పగించాను. ఇప్పుడు క్రియల్లో నేను దాన్ని ఎలా చూపించాలి? I'll depend on my own wisdom and power. నేను నా సొంత జ్ఞానం మీద నా సొంత ఆలోచన మీద ఆధారపడతాను. And we see the people of this world doing like that. ఈ లోకంలో ప్రజలు అలాగే చేస్తూ ఉంటారు. వారి సొంత జ్ఞానం మీద బలం మీద వారు ఆధారపడతారు. Most of the people are running after money. చాలా మంది ప్రజలు ఈ లోకంలో వారు డబ్బు వెనక పరిగెడుతూ ఉన్నారు. They are using all the ways possible to earn more wealth. ఎక్కువ సొమ్మును సంపాదించడానికి అన్ని మార్గాలను వారు ఉపయోగిస్తూ ఉన్నారు. But we are the family of God. అయితే మనము దేవుని కుటుంబముగా ఉన్నాం. Our priority is God, as we saw yesterday. నిన్నటి దినాన మనం చూసినట్లుగా మన ప్రాధాన్యత దేవుడై ఉన్నాడు. Our plan we have given into God's hands. మన ప్రణాళికను మన ఉద్దేశాలన్నీ కూడా దేవుని హస్తాలకు మనం అప్పగించాం. So who should we depend on now to bring all of this into operation? ఇప్పుడు ఇవన్నిటినీ కూడా క్రియలలోనికి తీసుకురావడానికి ఎవరి మీద మనం ఆధారపడాలి? Should we depend on ourselves? మన మీద ఆధారపడాలా? No, the word of God tells us we can depend on God. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనము ప్రభువు మీద ఆధారపడవచ్చు అని వాక్యము తెలియచేస్తుంది. And in this session we are going to look at a very important topic. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూడబోతూ ఉన్నాం.
And I would request your patience as well, because it is a slightly difficult topic. మీరందరూ చాలా ఓపికగా వినాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇది కొంచెం కష్టంగా ఉండే అటువంటి అంశం. I'm not saying it is difficult to understand. అర్థం చేసుకోవడానికి కష్టము అని నేను చెప్పడం లేదు. I'm saying it is difficult because in this world people behave in a different way, but a child of God is required to behave in a different way. ఈ లోకంలో మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభు పిల్లలు కాలివారు ఎలాగైనా వ్యవహరించవచ్చు, కానీ ప్రభు పిల్లలైన వారు ఎలాగంటే అలాగ వ్యవహరించడానికి వీలు లేదు. The topic I'm going to be talking about is the providence of God. నేను మాట్లాడబోతున్నటువంటి అంశం ఏంటంటే దేవుడు అనుగ్రహించే వనరులు లేక సదుపాయాలు. So I don't know how it will be translated, that word providence. What do we mean by providence? I'll give you the definition. దాని నిర్వచనాన్ని నేను తెలియచేస్తాను. God's governance over everything that He has created so that it meets the end which He has decided. దేవుడు తాను సృష్టించిన ప్రతి దాని మీద ఆయన తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. So that it meets the end which He has intended, which God has intended. దేవుడు దాన్ని ప్రారంభించాడు కాబట్టి దాని ముగింపును కూడా దేవుడే చేస్తాడు. So that's why I said it's a little difficult for us to understand. అందుకే నేను ముందే చెప్పాను, ఈ అంశం అర్థం చేసుకోవడం కొంత కష్టమే. God has created this whole world and the universe, and we know everything that we see and many things we don't see. మనము చూచే ప్రతిదీ కూడా, ఈ విశ్వం అంతా దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా దేవుడు వాటిని సృజించాడు. What is the purpose for which God has done all this? దేవుడు ఏ ఉద్దేశము కొరకై ఈ విశ్వమంతటిని ఆయన సృష్టించాడు? ఉద్దేశం ఏంటి? The only purpose is His glory. ఒకే ఒక ఉద్దేశం, అదేంటంటే తన మహిమ కొరకై దేవుడు ఈ విశ్వమును ఆయన సృజించాడు. For example, I'll start with slightly difficult example, that we know the Trinity, God the Father, the Son and Holy Spirit. కొంచెం కష్టమైనటువంటి ఉపమానంతో నేను ఈ ధ్యానాన్ని ప్రారంభిస్తాను. త్రియేక దేవుని ఉపమానం మనకి బాగా తెలుసు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. Now we know that they are eternal God. We have an eternal God. మనం ఎరుగుదుము, మనము నిత్యుడైన దేవునిని కలిగి ఉన్నాం. So where was the Trinity missing anything that God had to create man? మానవుని సృష్టించడములో, త్రిత్వములో ఎవరైనా గైహాజరయ్యారా? Did God think like, oh, I'm feeling so alone, so I need company, I need to create man? దేవుడు ఇలా అనుకున్నాడా, నేను చాలా ఒంటరిగా ఉన్నాను, నాకు సహవాసం లేదు, కాబట్టి నాతో సహవాసం చేయడానికి మనుష్యుని సృజిద్దాము అని దేవుడు అనుకున్నాడా? What do you think? మీరేమనుకుంటున్నారు? Was God feeling alone? దేవుడు నేను ఒంటరిగా ఉన్నాను అని ఆయన అనుకున్నాడా? ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడా? Why did God create man? దేవుడు ఎందుకు మానవుని సృజించాడు? Okay, I'll leave you with that question. We'll all get the answers towards the end. We'll get all these answers. ఆ ప్రశ్న ఇప్పుడు మీ దగ్గర అలా విడిచిపెడతాను, దానికి జవాబులు బహుశా ఈ ధ్యానం యొక్క ముగింపులో మనకు అర్థమవుతాయి. In the first session we saw how God created Adam and Eve. మొదటి ధ్యానములో ఆదాము హవ్వలను దేవుడు ఎలా సృష్టించాడో దాన్ని మనం చూసాం. God put Adam and Eve in that garden. దేవుడు ఆదాము హవ్వలను సృష్టించి ఏదైనా తోటలో ఉంచాడు. If God knew that Adam and Eve are going to sin, why did He put the tree there? The tree of knowledge of good and evil. ఆదాము హవ్వలు పాపము చేస్తారని దేవునికి తెలిసినప్పుడు దేవుడు ఎందుకు ఆ మంచి చెడు జ్ఞానములను ఇచ్చే వృక్షాన్ని అక్కడ పెట్టాడు? We would think, if God knows all this about this already, He should have not put the tree there at all. మనమేమనుకుంటాం, దేవుడికి అన్నీ తెలిసినప్పుడు ఆ చెట్టు పెడితే పండు తింటారని తెలిసినప్పుడు ఆ చెట్టు పెట్టకపోతే బాగుండేది కదా అని మనం అనుకుంటాం. Another question. మరొక ప్రశ్న కూడా, we know that Satan was an angel of God. He sinned and fell from the presence of God. సాతాను వాస్తవానికి ఆరంభంలో దేవుని ఆరాధించే దేవదూత, కానీ అతడు పాపం చేసి పడిపోయాడు. And along with him some angels fell too. అతనితో పాటు మరికొద్ది మంది అతని అనుచరులు కూడా, అనగా
కొద్దిమంది దేవదూతలు కూడా పడిపోయారు. They fell into sin. వారు పాపంలో పడిపోయారు. In the Garden of Eden, man fell into sin. ఏదైను తోటలో మనుష్యుడు పాపంలో పడ్డాడు. But God created a way of salvation for man. అయితే మానవుని రక్షణ కొరకై దేవుడు ఒక మార్గమును సిద్ధం చేశాడు. Why did not God create a way of salvation for fallen angels? మరి పడిపోయిన దేవదూతలకు ఎందుకు దేవుడు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేయలేదు? You would be thinking, why is brother asking all these questions? Huh? ఇలా ప్రశ్నలు అడుగుతుంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏది పొద్దున్నే ప్రశ్నలతో ప్రారంభించాడు, ఇక ప్రశ్నలే ఉంటాయేమో అని. We are living a simple, straightforward lives. Brother is complicating everything. Huh? మేమేదో సహజంగా జీవితం ముందుకు సాగి వెళుతున్నాం, లేనిపోయిన అనుమానాలన్నీ కలిగిస్తున్నాడు, గలిబిలి చేస్తున్నాడు. And that's why I said we are going to start with something difficult here. అందుకని నేను ఆరంభంలోనే చెప్పాను, ఒక కష్టమైన అంశంతో మన ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాం. A verse here will help us to understand. ఇక్కడ ఒక వచనం మనకి సహకరిస్తుంది. Isaiah chapter 48. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. And we'll read from verse 9 onwards. 9వ వచనం నుండి మనం చదువుదాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం వచనం 9 నుండి. From verse 9 to verse 11, we'll read that. 9 నుండి 11 వరకు మనం చదువుదాం. నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నిన్ను బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. Yes, read the last part of verse 11. I will not give my glory unto another. 11వ వచనం చివరి భాగం చూడండి. నా మహిమను మరి ఎవనికి నేను ఇచ్చువాడను కాను. So what is the simple answer to all those questions? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఏంటి? That God has done all these things for his name's glory. దేవుడు తన నామ మహిమ కొరకై ఈ కార్యాలన్నీ ఆయన చేశాడు. Why has God created man? దేవుడు మానవుని ఎందుకు సృజించాడు? Why did he create you and me? నిన్ను నన్ను ఆయన ఎందుకు సృజించాడు? That God's name may be glorified. దేవుని నామము మహిమపరచబడినట్లు. Why has God provided this way of salvation? దేవుడు ఎందుకు ఈ రక్షణ మార్గాన్ని మనకు అనుగ్రహించాడు? That his name may be glorified. ఆయన నామము మహిమపరచబడడానికి. Sometimes we focus on ourselves a lot. కొన్నిసార్లు మన మీదే మనము ఆధారపడతాం. Sometimes even in our worship we focus on ourselves. కొన్నిసార్లు ఆరాధనలో కూడా మన మీద మనం గురి కలిగి ఉంటాం. I'm just giving an example. ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను. In the worship times we say, oh, I was a sinner, I was this, I was a dead dog. All those things we keep talking about ourselves. ఆరాధనలో స్తుతులు చెల్లించే సమయంలో సహోదరులు నిలబడి ఏమంటారు? ఒకప్పుడు నేను దౌర్భాగ్యాన్ని, పాపిని, పాపుల్లో ప్రధానమైన పాపిని, నేను అంటూ ఉంటాడు ఎక్కువగా. I'm not saying that we should not remember where we came from. ఎక్కడి నుండి ఏ స్థితి నుండి మనం వచ్చామో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు అని నేను అనడం లేదు, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. But the purpose of worship is to give glory to God. అయితే ఆరాధన యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా నేను అని నా గురించి ప్రస్తావించకుండా ప్రభువుకి మహిమను ఆరోపించడం. That is why God has created everything. Whatever we see around us, it speaks of the glory of God. అందుకనే మన చుట్టూ మనం ఏం చూస్తామో సమస్తము కూడా దేవుని మహిమను అవి తెలియచేస్తూ ఉన్నాయి. And that is why all the things that are happening in our life and the way we have been saved and all these things are there, it is all for the glory of God. మన జీవితంలో మనం చేసే ప్రతి క్రియ, ప్రతి సంగతి కూడా దేవుని మహిమ కొరకై మనము చేస్తూ ఉన్నాం. And it is this care, it is this provision which God does that everything will meet his will. That is called providence. ప్రతిదీ ఆయన చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. దానినే ప్రభు అనుగ్రహించిన సదుపాయము అని అంటారు. And it is a part of that this providence which is the protective care which God has for you and me. ఇందులో భాగమే దేవుడు నిన్ను నన్ను ఆయన కాచేవాడుగా, భద్రపరిచేవాడుగా ఉన్నాడు. And a verse will make it clear to us. ఒక వచనం మనకి చాలా తేటగా తెలియచేస్తుంది. We'll turn to this verse. We looked at it yesterday as well. నిన్నటి దినం కూడా వచనాన్ని మనం చదివాం. Don't worry, we have crossed the difficult mountain. మనము కష్టమైన కొండను దాటాం.
And now it will be easier to understand. We are walking on plain ground now. ఇప్పుడు ఇక కొండను దాటాం కాబట్టి సమాంతరమైన నేల మీద నడుస్తున్నాం, అర్థం చేసుకోవడానికి సులువుగానే ఉంటుంది. So keep in mind, anything which is there in your life, anything that you read in the scriptures, it is all for the glory of God. With this mind, we are moving ahead. నీ జీవితంలో నువ్వేది చేసినా లేఖనాలు నీవు చదువుతున్నప్పుడు నీకేం అర్థమవుతుందంటే ప్రతిదీ కూడా దేవుని మహిమ కొరకై అయి ఉన్నది. So we gave first priority to God. ఒకటి, మనం మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాం. We have given our plan into the hands of God. రెండవది, మన ప్రణాళికలను మనము దేవుని హస్తాలకు అప్పగించాం. And now who will bring it to completion? God will in His providence. ఇప్పుడు దాన్ని ఎవరు పూర్తిగా నెరవేరుస్తారు అంటే దేవుడు తన యొక్క ఆ వనరులను బట్టి. Because nothing can interfere in His will, in His plan. దేవుని ప్రణాళికకు దేవుని చిత్తానికి ఏది కూడా విరోధముగా వ్యతిరేకంగా ఉండదు. He'll bring everything to the end which He desires. ఆయన కోరుకొనినట్లుగా సమస్తాన్ని ఆయన ముగింపునకు తీసుకుని వస్తాడు. And what is the assurance that we have from the scriptures? Romans 8 and verse 28. మనకున్న నిశ్చయిత ఏంటి? రోమపత్రిక 8:28. We read that yesterday as well. నిన్నటి దినం కూడా మనం ఆ మాటను చదివాం. రోమ 8:28. It's a very familiar verse. చాలా సుపరిచితమైన లేఖన భాగం కదా. We'll read it again. దాన్ని మరలా మనం చదువుదాం. రోమపత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. So we see here the purpose of God. ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. He'll fulfill His purpose. ఆయన తన ఉద్దేశాలను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. In that purpose He has called you and me. ఆ ఉద్దేశంతోనే ఆయన నిన్ను నన్ను పిలిచాడు. Which means He will never leave your hand. He will never forsake you. He will never fail you. దాని అర్థం ఏంటంటే ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఆయన ఎడబాయడు. And we see that in this purpose, verse 28, this first part, we know that all things work together for good to them that love God. 28వ వచనం ఆరంభములో దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకే జరుగుచున్నవి అన్నాడు. So loving God means ప్రేమించే దేవుడు అంటే you've given God the first priority in your life. నీ జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చావు. Your plan you have given into God's hands. నీ ప్రణాళికలను దేవుని హస్తాలకు అప్పగించావు. You are devoted to what God wants you to do in your life. నీ జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు దానికి నిన్ను నీవు అప్పగించుకున్నావు. Now you can be rest assured that all things will work together for good in your life. ఇప్పుడు ఇక నువ్వు ఖచ్చితంగా శేష జీవితాన్ని ప్రభు హస్తాలకు అప్పగించి నెమ్మదిగా ఉండొచ్చు. అదేంటంటే దేవుడు సమస్తాన్ని మేలు కలుగుటకే చేస్తాడు అని. But the thing that we have to understand is, what do we mean by this word good? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే మేలు అంటే అర్థం ఏంటి? మేలు కలుగుటకై అన్నాడు. మేలు అంటే In the world we know what good means. లోకంలో మంచి చేయడం, మేలు చేయడం అంటే ఏంటో మనకు బాగా తెలుసు. Yes, we understand, right? What good means. మేలు అంటే ఏంటో మనకు తెలుసు కదా. లోకంలో We have a good house. మనకి మంచి ఇళ్ళు ఉంటాయి, We have money. మంచి డబ్బు ఉంటుంది, Our children, we get children. మంచి మంచి పిల్లలు ఉంటారు, They are healthy. వారు ఆరోగ్యంగా ఉంటారు, We have enough food to eat. తినడానికి కావలసిన ఆహారం ఉంటుంది, We don't have any sickness. మనకేం అనారోగ్యాలు ఉండవు. All these things are good, right? ఇవన్నీ మంచియే కదా. But what if someone very dear to you dies? అయితే ఎవరైనా నీకు చాలా ప్రియమైన వారు పొరపాటున వారు చనిపోయారు అనుకోండి, ఏంటి పరిస్థితి? Will the world call it good? మనకిష్టమైన వారు, ప్రియమైన వారు చనిపోతే లోకము దానిని మంచిది అంటారా? మంచిది అంటారా? ప్రియమైన వారు చనిపోయినప్పుడు ఎంత మంచి పని జరిగిందా అంటారా? Or if you get a sickness, will the world call it good? లేకపోతే మీకు ఏదైనా అనారోగ్యత వచ్చింది, రోగం వచ్చింది, లోకం చాలా మంచిది అంటారా? మంచి పని జరిగింది అంటారా? Or if you get a big storm in your life and everything becomes destroyed, will the world call it good? లేక నీ జీవితంలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, నీవు కలిగిందంతా కోల్పోయావు, నష్టపోయావు, లోకము అది మంచిది అంటదా? Or if you are betrayed by your own people and you are made a servant, will the world call it good? నీవు మనుషులందరూ నిన్ను త్రోసివేశారు, నిర్లక్ష్య పెట్టాడు, నీవు ఒక పనివాడవుగా మారిపోయావు, ఇప్పుడు నిన్ను బట్టి లోకము నిన్ను మంచివారు అంటుందా?
So there is a difference between what the world calls good and what the scripture is calling good. దేవుడు లేఖనాలు మేలు మంచి అని పిలవడం, లోకములో మేలు మంచి అని పిలవడం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. And that is why I said this session, when we talk about the providence of God, it's a little difficult terrain. అందుచేతనే నేను ఆరంభంలో చెప్పాను, ఈ సమయంలో ఈ ధ్యానములో దేవుడు అనుగ్రహించిన సదుపాయాలు వనరుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా అవి కొంత కష్టముగా ఇబ్బందికరంగానే ఉంటాయి. But I can assure you, if you understand this, అయితే ఒక విషయం నేను చెప్పగలను, మీరు కనుక దీన్ని అర్థం చేసుకుంటే then your life will be wonderful, అప్పుడు మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. because you'll know in whose hands you are secure. ఎవరి చేతుల్లో భద్రత ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. So we were looking at what is good. ఇప్పుడు మేలంటే ఏంటో లేక మంచి అంటే ఏంటో దాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. So can anything in this world be good? ఈ లోకంలో ఏదైనా మంచిదేమైనా ఉందా? మంచిది Our Lord Jesus Christ himself says no. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పాడు, లోకంలో మంచి ఏది కూడా లేదు అన్నాడు. Mark 10 and verse 18. మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, And we see here that a young ruler had come to the Lord Jesus Christ and he called him good master. మార్కు సువార్త 10:18లో ఒక యవనస్తుడైన అధికారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారిని పిలుస్తూ ఉన్నాడు, మంచి బోధకుడు, యజమానుడు అంటూ ఉన్నాడు. And the Lord Jesus Christ replies to him, why callest thou me good? There is none good but one, that is God. సత్పురుషుడా అని నువ్వు ఎందుకు నన్ను పిలుస్తూ ఉన్నావు? లోకంలో దేవుడు తప్ప ఇక సత్పురుషు ఎవరు లేరు అని యేసు ప్రభు వారు ఆ వ్యక్తితో స్పందిస్తూ ఉన్నాడు. So the first and most important thing that we have to understand, that only God is good. మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే, కేవలం దేవుడు మాత్రమే మంచివాడు. Nothing in this world is good. ఈ లోకంలో దేవుడు తప్ప ఇక ఏది కూడా మంచిది లేదు. Even if we were not the children of God, there would not be even good in us. మనము దేవుని పిల్లలము కాకపోతే మనలో కూడా ఏ మంచి ఉండేది కాదు. Which means before we were saved, there was nothing good in us. అంటే మనం రక్షించబడక ముందు మనలో ఏ మంచి కూడా లేదు. Only when we became the children of God did we have God's goodness in us. కేవలం మనము దేవుని పిల్లలమైన తర్వాతనే దేవుని మంచి మనలో ప్రవేశించింది. So if only God is good, then goodness can come from God only. దేవుడు మాత్రమే మంచివాడు కాబట్టి ఈ మంచితనం ఏదైతే ఉందో అది కేవలం దేవుని నుండి మాత్రమే రాగలదు. How do we understand this better? దీన్ని ఇంకా గొప్పగా ఎలా మనం అర్థం చేసుకోగలం? We will turn to Genesis chapter 50. ఆదికాండం 50వ అధ్యాయాన్ని మనం త్రిపుదాం. We know the history of Joseph. యోసేపు చరిత్ర మనకు బాగా తెలుసు. He was betrayed by his own brothers. అతడు తన సహోదరుల ద్వారా, అన్నల ద్వారా తిరస్కరించబడ్డాడు, అమ్మబడ్డాడు. And what did they do? వారు ఏం చేశారు? What did Joseph's brothers do to him? యోసేపు సహోదరులు యోసేపుకి ఏం చేశారు? What did they do? యోసేపుకి ఏం చేశారు? యోసేపు సహోదరులు Did they give him a party? పార్టీ ఇచ్చారా? What did they do? What did ఏం Joseph's చేశారు? brothers do to him? యోసేపు సహోదరులు యోసేపుకి ఏం చేశారు? హాని. Yeah. What did they do? దే డిడ్ డూ గుడ్. Do good. What did they do? వారు ఏం చేశారు? They didn't do good. What did they do? మరి ఏం చేశారు? అమ్మి వేశారు. దే సెల్ హిమ్. They sold him, right? They were jealous of him, and what did they do? అసూయ పడ్డారు, అమ్మి వేశారు. ఇంకా ఏం చేశారు? They sold him as a slave. బానిసగా అమ్మి వేశారు. And we know what happened to Joseph next. తర్వాత యోసేపుకి ఏం జరిగింది? He was sold as a slave to Egypt. అతడు ఐగుప్తుకు బానిసగా అమ్మబడ్డాడు. He was thrown out of the house of Potiphar. We saw that yesterday. పోతిఫర్ ఇంటిలో నుండి తోలివేయబడ్డాడు. నిన్న దినాన మనం He was చూసాం. in prison. అతడు చెరసాల్లో ఉంచబడ్డాడు. But we know that the king of Egypt had a dream. ఐగుప్తు రాజుకు ఒక కల వచ్చింది. And by the grace of God, Joseph was able to interpret that dream. దేవుని మహాకృపను బట్టి ఆ కల భావాన్ని యోసేపు వివరించగలిగాడు. And Joseph was made the prime minister of Egypt, second only to the king. రాజు తర్వాత ఇక ఆ దేశంలో ప్రధానమంత్రి, ఉన్నతమైన రెండవ వ్యక్తి ఎవరు అంటే యోసేపే. But how did Joseph react to his brothers? కానీ యోసేపు తన సహోదరుల విషయంలో ఎలా స్పందించాడు? We see here in Genesis chapter 50, ఆదికాండం 50వ అధ్యాయంలో after Jacob had died,
యాకోబు చనిపోయిన తర్వాత Joseph's brothers thought that now Joseph will take revenge upon us. We did so many bad things to him. యోసేపు సహోదరులు ఏమనుకున్నారంటే, నాన్నగారు చనిపోయారు, ఇప్పటిదాకా మౌనంగా ఉన్నాడు, కానీ నాన్నగారు చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా మనము యోసేపు పట్ల చాలా భయంకరంగా ప్రవర్తించాం, అతడు ప్రతీకారం తీర్చుకుంటాడు అని వారు అనుకున్నారు. He had to suffer as a slave. అతడు బానిసగా శ్రమపడవలసి He వచ్చింది. was only a young boy at that time, remember. ఆ సమయంలో కేవలం యోసేపు ఒక చిన్నపిల్లవాడే, గుర్తుపెట్టుకోండి. He had to suffer in the prison. అతడు చెరసాలలో కూడా అతడు శ్రమ పడవలసి వచ్చింది. He was bound in chains. అతడు సంఖ్యలతో బంధించబడ్డాడు. All that he had to suffer. అన్నిటి కొరకై ఆయన శ్రమ పడవలసి వచ్చింది. Now our father has died, he'll definitely take revenge. ఇప్పుడు అన్నలు ఏమనుకుంటున్నారంటే, మన నాన్నగారు చనిపోయాడు, ఖచ్చితంగా యోసేపు ప్రతీకారం తీర్చుకుంటాడు అని And అనుకుంటున్నారు. that's what we read from verse 15 onwards in Genesis 50. ఆది కాండము 50వ అధ్యాయం 15వ వచనం నుండి ఆ విషయాలే మనం చదువుతాం. They were fearful of this and then they sent a message to Joseph. యోసేపును గురించి ఆలోచన చేసి అన్నలు భయపడి యోసేపుకి ఒక వర్తమానం పంపించారు. They say, thy father did command in verse 16, did command before he died, saying, so shall he say unto Joseph, forgive, I pray thee, now the trespass of thy brethren and their sin, for they did unto thee evil, and now we pray thee, forgive the trespass of the servants of the God of thy father. And Joseph wept when they spake unto him. 17వ వచనంలో, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో, నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. But Joseph had no such intention. యోసేపుకి అలాంటి ఆలోచన ఏం లేదు, వారిని కీడు చేసే ఆలోచన లేదు. He had no intention of taking revenge. ప్రతీకారం తీర్చుకునే ఆలోచన కూడా యోసేపుకి లేదు. Why? ఎందుకు? We see the explanation in verses 19 and 20. 19-20 వచనాల్లో దాని వివరణ చూడండి. 19వ వచనం, 20వ వచనం. Here we read like this, and Joseph said unto them, fear not, for am I in the place of God? But as for you, you thought evil against me, but God meant it unto good, to bring to pass as it is this day, to save much people alive. 19-20 వచనాల్లో, యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అంటున్నాడు. Note verse 20. 20వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. Very carefully here. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 20వ What వచనం, does Joseph say? You thought evil against me. మీరు నాకు కీడు చేయనుద్దేశించి ఉన్నారు, but God meant it unto good. అయితే దేవుడు దానిని నాకు మేలుగా మలిచాడు అంటూ ఉన్నాడు. From a world's perspective, would you say that anything which happened to Joseph was good? లోకరీత్యా కనుక మనం చూసి చెప్తే యోసేపుకు సంభవించింది ఏదైనా సరే అది మంచిదంటారా? యోసేపుకు జరిగిందంత మంచిదేనా? We may say such a poor boy became a slave, had to suffer in prison, all bad things are happening. మనం ఏమంటాం, అరే ఎంత దయనీయమైన స్థితిలో ఉండిపోయాడు, అతడు చాలా భయంకరమైన శ్రమలు కష్టాలు ఎదుర్కొంటాడు అని యోసేపు గురించి మనం అనుకుంటాం. All because of the evil things that his brothers did, the sin that the brothers did. తన సహోదరులు చేసినటువంటి ఆ పాపం. But what did God use it for? కానీ దేవుడు దేని కొరకు దాన్ని ఉపయోగించాడు? ఆ కీడంతటిని దేని కొరకు ఉపయోగించాడు? God used it for good. దేవుడు దాని అంతటిని మంచికే ఆయన ఉపయోగించాడు. Through all this, Joseph became the prime minister of Egypt. వీటన్నిటి ద్వారా, అంటే ఈ కష్టాలు శ్రమల గుండా యోసేపు ఐగుప్తు దేశములో ప్రధానమంత్రి అయ్యాడు. And what did he do? He saved the whole family of Jacob. అతడు ఏం చేశాడు? యాకోబు కుటుంబం అంతటిని కూడా రక్షించాడు. And Israel became a great nation. We see that afterward. ఇశ్రాయేలు వారు ఆ తదుపరి ఒక గొప్ప రాజ్యాంగంగా దేశంగా వారు చేయబడ్డారు. So when we are talking about this providence of God, కాబట్టి దేవుడు అనుగ్రహించిన వనరులను గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, and when we are talking about the goodness of God, దేవుని యొక్క మంచితనాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, it is not according to the goodness of this world. ఈ లోకంలో ఇచ్చే మంచితనం అయితే కాదు, it is according to the goodness which God gives, which is for his glory. దేవుడు చేసినటువంటి మంచి ఆధారముగా, అనగా దేవుని మహిమ కొరకై ఆయన తిరిగి మంచి చేసేవాడుగా ఉన్నాడు. So if you understand this little secret, your whole life will be transformed. ఈ చిన్న రహస్యాన్ని గనక నీవు అర్థం చేసుకుంటే
నీ జీవితం అంతా మార్పు చెందుతుంది. Don't look at the good which you have from this world's perspective. ఈ లోకరీత్యా నీకున్న మేలుల గురించి నువ్వు ఆలోచన చేయబాక. Anything that is happening in your life is for God's glory and it is therefore for your good. నీ జీవితంలో ఏది జరిగినా అది దేవుని మహిమ కొరకై నీవు చేస్తూ ఉన్నావు, అందుచేత అది ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. All these troubles which happened in the life of Joseph, యోసేపు జీవితంలో జరిగిన ఈ సంభవాలన్నీ కూడా he remained faithful. అతడు ఆ సంభవాల మధ్య నమ్మకంగా ఉన్నాడు. He never forsook God. ఆయన ఎన్నడూ దేవుని విడిచిపెట్టలా. We know that when he was tempted by Potiphar's wife, we saw that yesterday. నిన్న దినాన్ని మనం చూసాం, అతడు పోతిఫరు భార్య ద్వారా శోధించబడ్డాడు. He did not think, I am a slave, I am a servant, my life is useless, anyways let me enjoy. కాబట్టి యోసేపు ఇలా అనుకోలా, నేను ఒక బానిసని కదా, నా జీవితం ఇప్పటికే అయిపోయింది కాబట్టి అవకాశం వచ్చింది ఉపయోగించుకుందాం అని యోసేపు అనుకోలా. No, for God he was willing to go to prison. దాని కొరకై అతడు చెరసాలకు వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డాడు. So today in your life, ప్రస్తుతం నీ జీవితంలో you may be facing a lot of challenges. చాలా సవాలు నువ్వు ఎదుర్కొంటూ ఉండొచ్చు. You may be facing a lot of difficulties. చాలా కష్టాలు నువ్వు ఎదుర్కొంటూ ఉండొచ్చు. You may be facing sickness. నీవు అనారోగ్యాలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. You may be facing poverty. నీవు పేదరికాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. You may be facing opposition from your own family members. మీ సొంత కుటుంబాల నుండి వ్యతిరేకత మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు. You may be facing situations where there is no peace. మనశ్శాంతి, నెమ్మది లేనటువంటి పరిస్థితులు మీరు ప్రతిదినం ఎదుర్కొంటూ ఉండొచ్చు. And if you were a person of this world, then you would have no hope. ఈ లోకంలో నీవు ప్రభువుని ఎరగని వ్యక్తి అయితే నీకు నిరీక్షణే ఉండదు. But you are a child of God. కానీ నీవు దేవుని బిడ్డవు. And from the word of God, you are now understanding that all of this is in God's great plan in his providence. దేవుని వాక్యంలో నుండి నీవేం అర్థం చేసుకుంటున్నామంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నాయి, ఆయన అనుగ్రహించే సదుపాయాలుగా ఉన్నాయి. All things are working together for good in your life. ఇవన్నీ నీ జీవితంలో మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. Because it is for God's glory. ఎందుకంటే అవి దేవుని మహిమ కొరకే. So these lives of these people in the scriptures, that is why we have to study them. లేఖనాల్లో ఈ వ్యక్తుల యొక్క జీవితాలు మనకి ప్రస్తావించబడ్డాయి కాబట్టి వాటిని మనము ధ్యానించవలసిన వారంగా ఉన్నాం. Yesterday we saw the life of Abraham and Isaac. నిన్నటి దినాన అబ్రహాము జీవితాన్ని, ఇస్సాకు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. Abraham and Isaac, their life was going so good. అబ్రహాము, ఇస్సాకుల జీవితం చాలా నెమ్మదిగా వెళుతుంది. Why did God have to bring that testing? దేవుడు మరి వారి జీవితంలో ఎందుకు పరీక్షలు తీసుకుని రావాల్సి వచ్చింది? When we were looking at it, the story of Abraham and Isaac yesterday, నిన్నటి దినాన అబ్రహాము, ఇస్సాకుల చరిత్ర మనం చదువుతున్నప్పుడు and we see that when God asked Abraham to offer Isaac, ఇస్సాకును బలిగా అర్పించమని దేవుడు అబ్రహామును అడిగినప్పుడు, and we'll turn to that portion, Genesis chapter 22 and verse 2 and 3, we'll read that again. ఆ భాగాన్ని మనం త్రిపుదాం. ఆదికాండము 22వ అధ్యాయం 3-4 వచనాలు The మరలా Lord చదువుదాం. says unto Abraham here, take now your son, your only son Isaac, whom you love, get thee into the land of Moriah, and offer him there for a burnt offering upon one of the mountains which I will tell thee of. And Abraham rose up early in the morning and saddled his ass and took 2 of his young men with him and Isaac his son, and clave the wood for the burnt offering, and rose up and went unto the place of which God had told him. ఆదికాండము 22వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. So notice this in verse 3. 3వ వచనంలో ఒక మాట గమనించండి. After he receives God's command, దేవుని ఆజ్ఞను అబ్రహాము పొందుకున్న తర్వాత we read in verse 3, Abraham rose up early in the morning. అబ్రహాము పెందలకడ లేచి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. Do you think Abraham would have slept that night? మీరు అబ్రహాము ఆ రాత్రి అంటే తెల్లవారితే లేచి పర్వతం మీదకి వెళ్ళి కుమారుని బలర్పించాలి, దేవుడు కుమారుని బలర్పించమని కోరారు. ఆ రాత్రి అబ్రహాముకు నిద్రపట్టి ఉంటుందా? How many of you say yes, Abraham would have slept? మీరు ఎంతమంది చెప్తారు అబ్రహాము హాయిగా నిద్రపోయి ఉంటాడా అని? He kept an alarm clock to wake up early in the morning. How many of you say yes, he slept well? అబ్రహాము దేవుడు చెప్పినా హాయిగా నిద్రపోయి అలారం పెట్టుకొని
తెల్లారి టయానికి లేచాడయ్యా అని చెప్పేవాళ్ళు ఎంతమంది? అవును అనేవాళ్ళు చేయొద్దండి. నిద్రపోయి ఉంటాడా రాత్రి అంతా? You would have slept well. బ్రదర్ ఈస్ టెలింగ్ డెఫినెట్లీ హీ మైట్ హ్యావ్ స్లీప్ Sleep, huh? బికాస్ హీ వేక్డ్ అప్. He rose up. It says he rose up, which means he got up from his lying position, but we don't know if he slept. తనకి అతడు పరుండిన స్థలము నుండి లేచాడు అని ఉంది, కానీ పడుకున్నా కొన్నిసార్లు నిద్ర పట్టదుగా. మరి నిద్రపోయాడో లేదు తెలియదు మరి. Because in Hebrews we read that he did not know how he will get nations, but he was assured that God would raise Isaac up. అతడు జనాంగాన్ని ఎలా పొందుకుంటాడో అతనికి తెలియదు, కానీ ఒక మాట మాత్రం అబ్రహాం సంపూర్ణంగా నమ్మాడు. అదేంటంటే దేవుడు ఇస్సాకును మృతుల్లో నుండి తిరిగి లేపుతాడు అని అబ్రహాం నమ్మాడు. God will raise Isaac from dead. That's what Abraham was thinking. అబ్రహాం ఆలోచన అంతా ఏంటంటే, నేను ఇస్సాకును బలిగా అర్పించిన దేవుడు మరలా ఇస్సాకును మృతుల్లో నుండి తిరిగి లేపుతాడు. When did he do his thinking? ఈ ఆలోచనలను ఎప్పుడు చేసి ఉంటాడు అబ్రహాం? The whole night. ఆ రాత్రి అంతా బలి అర్పించడానికి వెళ్ళక ముందు రాత్రి ఉంది, ఆ రాత్రి అంతా ఆలోచన చేసి ఉంటాడు. Someone comes to you in the night, రాత్రి వేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి tells you your son or your daughter will be taken away in the morning. మీ దగ్గరకు వచ్చి చెప్పారు, పొద్దున్నే మీ కొడుకునో కూతురునో మేము కిడ్నాప్ చేస్తామని చెప్పారు. Will you be able to sleep? ఇక నిద్రపోతారా మీరు? How many of you will be able to sleep? Oh, it's okay. మీరు ఎంతమంది నిద్రపోతారు చెప్పండి? మీ కుమారుడిని ఎత్తుకుపోతామంటే, పొద్దున్నే వచ్చి మీ కూతురుని ఎత్తుకుపోతామంటే ఎంతమంది మీలో నెమ్మదిగా పడుకుంటారు? And telling you these people are like us. Abraham is no different. నేనేం చెప్తున్నానంటే, అబ్రహాము కూడా మనలాంటి సామాన్యుడే. అతడికి ఏది అతీతమైన శక్తులేమీ లేవు. Next thing, Abraham, when he got up, అబ్రహాము లేచినప్పుడు we read that he rose up early in the morning, అతడు పెందల కాడ లేచాడని లేఖనాల్లో మనం చదువుతాం. took his son and some servants with him. అతడు తనతో పాటు తన కుమారుణ్ణి కొద్దిమంది పనివారిని కూడా తీసుకొని వెళ్ళాడు. Do you think he would have told his wife Sarah? మీరేమనుకుంటున్నారు? ఇస్సాకును బలిగా అర్పించడానికి అబ్రహాం తీసుకొని వెళుతున్నప్పుడు శారాతో చెప్పుంటాడా, అమ్మ శారా ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకొని వెళుతున్నాను అని? We'll come to that. ఓకే. Did he tell Sarah they are going? శారాతో చెప్పుంటాడా? What do you think? మీరేమనుకుంటున్నారు? For example, early in the morning, you sisters, your husband takes one of your child and starts to go. ఉదాహరణకి ఉదయాన్నే మీ ఇంటి యజమానుడు మీ కొడుకును కూతురునే పొద్దున్నే నిద్ర లేచి వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నాడు. You will not ask them anything. మీరేం అడగరా? వాళ్ళని ఎక్కడికి తీసుకుపోతున్నాం అని అడగరా? If they say we are going outside, what is the first question you're going to ask? ఒకవేళ ఎక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు మేము బయటికి వెళ్తున్నాం అని వారు అడిగినప్పుడు అప్పుడు మీరేం అడుగుతారు? Yeah, remember this is an only child born in old age. వినండి, గుర్తుపెట్టుకోండి, అబ్రహాము ఇస్సాకులకు క్షమించండి, అబ్రహాము శారాలకు ఇస్సాకు తప్ప వేరే కుమారుడు లేడు, అది కూడా వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు ఇస్సాకు. Oh, how much she would love him and care for him. Don't let anything come near him. ఎంత ఆ వయసులో పుట్టిన ఒక్కగానొక్క కొడుకుని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. కుక్క పిల్లి ఏది దగ్గరికి రాయకుండా జాగ్రత్తగా పెంచుతారు కదా. See, it's not given in the scripture, so we cannot put too much of our imagination here. అక్కడ ఎక్కువ ఊహించలేము, కానీ లేఖనాలు చెప్పబడలేదు. But we don't see here that Abraham spoke to Sarah of anything, because if he would have said anything, what would have been Sarah's reaction? ఒకవేళ శారాతో చెప్పలేదు, చెప్పినట్టుగా ఇక్కడేమీ లేదు. చెప్పుంటే అమ్మ ఇస్సాకుని తీసుకుని అర్పిస్తానని శారా స్పందన ఎలా ఉండేది? What difficult situation it will be. ఎంత క్లిష్టమైన పరిస్థితిగా ఉండేది ఆ పరిస్థితి. But we don't know about that. We cannot put too many things into the scriptures. We know that Abraham and Isaac and two servants left. మొత్తానికి మనమైతే ఖచ్చితంగా చెప్పలేం. మొత్తానికి అబ్రహాము శారాతో చెప్పలేదా? కానీ వాడు వెళ్ళిన సందర్భాన్ని చూస్తే మాత్రం చెప్పనట్లుగానే ఉంది. అనగా అబ్రహాము ఇస్సాకు పనివారు మాత్రమే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళారు. But Abraham has confidence in God. అయితే అబ్రహాము దేవుని యందు నిశ్చయత కలిగి ఉన్నాడు. How do we know that? మనం ఎలా ఎరుగుదము? In verse 5, when they reached that place, వచనం 5లో వారు ఆ స్థలమునకు చేరుకున్నప్పుడు he is telling his servants, తన పనివారితో అంటున్నాడు. in verse 5 we read, abide ye here with the ass, I and the lad will go yonder and worship and come again to you. మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి
మరలా మీ యొద్దకు వచ్చేదము. Abraham is going to offer Isaac, అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించడానికి వెళుతున్నాడు. but he's telling his servants, కానీ తన పరివారితో ఏమంటున్నాడంటే, you wait here, మీరు ఇక్కడ నిలబడి ఉండండి, boy and I are going to worship, నేనను నా కుమారుడు మేమిరువురుము దేవునికి మొక్కుబడి చెల్లించడానికి వెళుతున్నాం, we'll come again to you. మరలా మీ యొద్దకు తిరిగి వస్తాము అంటున్నాడు. How it will happen, Abraham doesn't know. ఇది ఎలా జరిగిద్దో అబ్రహాముకు తెలియదు, తెలుసా? But Abraham had confidence in God. కానీ అబ్రహాముకు మాత్రం మరలా మేము తిరిగి వస్తాము అనే నిశ్చయత, ఎలా వెళుతున్నామో అలా వస్తామనే నిశ్చయత అబ్రహాముకు ఉంది. But that is why Abraham, when all these things happened and God saved Isaac and provided a ram, ఇవన్నీ జరిగిన తర్వాత, అనగా ఇస్సాకును దేవుడు రక్షించి ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టేలును ప్రభు అనుగ్రహించిన తర్వాత, in verse 14 we read, వచనం 14లో మనం ఇలా చదువుతాం. 2వ అధ్యాయం 14 వచనం. and Abraham called the name of the place Jehovah Jireh. 22వ అధ్యాయం 14 వచనంలో అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. It is a compound name, Jehovah Jireh, which means God, Jehovah will provide. యెహోవా ఈరే అనే పేరు పెట్టాడు, అనగా యెహోవా చూచుకొనును లేక యెహోవా అనుగ్రహించును అనే పేరు పెట్టాడు. It shows the providence of God. దేవుని యొక్క ఆ సదుపాయాలను లేక వనరులను ఇక్కడ ఇది చూపిస్తూ ఉంది. We saw yesterday why God did this. దేవుడు ఎందుకు ఇలా చేశాడు నిన్నటి దినాన్ని మనం చూసాం. That Abraham may know how much he loves God. అబ్రహాము దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడానికి దేవుడు ఈ గొప్ప పరీక్ష అబ్రహాం జీవితంలో పెట్టాడు. So why did God provide this situation in Abraham's life? అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు ఎందుకు ఈ పరిస్థితులను అనుమతించాడు? It's for Abraham's good. అబ్రహాము మేలు కొరకే. And above all, it's for the glory of God. వీటన్నిటిని మించి అది దేవుని మహిమ కొరకై అయి ఉంది. And that is why in the later verses we see God confirms his covenant with Abraham. అందుచేతనే తర్వాత వచనాల్లో మనం చూస్తాం, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను మరలా పునరుద్ధీకరణ చేయడం మనం చూస్తాం. So in all these things, when these events happen in our life which are considered bad from a world's perspective, లోకము దృష్టిలో ఇవన్నీ మంచిగా పరిగణించబడవు, ఇవన్నీ చెడ్డగా వారు పరిగణిస్తారు. all is working towards the good in our life. అయితే ఆధ్యాత్మికంగా మన జీవితంలో ఇవన్నీ కూడా మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నాయి. And for that, as I said, sometimes God will even use sin in our life. కొన్నిసార్లు దాని కొరకై దేవుడు మన జీవితంలో పాపమును కూడా ఉపయోగిస్తాడు. We saw that in the life of Joseph and his brothers. యోసేపులో అతని సహోదరుల జీవితంలో పాపము, అనగా యోసేపుకి అన్నలు చాలా కీడు చేశారు, పాపం చేశారు. They did evil, వారు చెడు చేశారు, but God brought it for good. కానీ దేవుడు ఆ చెడును మంచిగా మలిచాడు. So my dear brothers and sisters, don't misunderstand me in this thing. I am not recommending you to do more sin. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయంలో నన్ను తప్పుగా అర్థం చేసుకోబాకండి. అంటే మనం పాపం చేసినా దేవుడు దాన్ని మంచిగా మలుస్తాడు అని సహోదరుడు చెప్పాడు కాబట్టి పాపం చేద్దామని మీరు అనుకోబాకండి దయచేసి. I'm going to do more sin because it will bring glory to God. No. Scripture doesn't say like that. లేఖనాలు అలాగేం చెప్పడంలా, పాపం చేస్తే పాపం దేవునికి మహిమను తెస్తుందని చెప్పడంలా. Because sin has its consequences. ఎందుకంటే పాపము దాని ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. పాపం చేస్తే ప్రతిఫలం ఉంటుంది. But yet we know that God in his providence uses everything for his glory. అయితే మనం ఎరుగుదము, దేవుడు తాను అనుగ్రహించిన వాటి ద్వారా తాను మహిమను పొందేవాడుగా ఉన్నాడు. And we'll see another example of that. మరొక ఉదాహరణ మనం చూద్దాం. In 2 Samuel chapter 11. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. In chapter 11 we see the life of David here. ఇక్కడ దావీదు జీవితాన్ని మనం చూస్తాం. What was David? David was a king. దావీదు ఒక రాజుగా ఉన్నాడు. And we read here in verse 11, chapter 11 and verse 1. 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. When the time was right for the kings to go for battle, రాజులు యుద్ధానికి వెళ్ళేటువంటి సమయం వసంతకాలం అది. David was resting at his home. దావీదు యుద్ధము జరిగే సమయంలో కమ్మగా ఇంట్లో నిద్రపోతున్నాడు. There was something that David was not doing according to the responsibility which he was given. అతనికి ఏ బాధ్యత ఇవ్వబడిందో ఆ బాధ్యత చేయకుండా దావీదు నిద్రపోతూ ఉన్నాడు. He should have been fighting a war. వాస్తవానికి యుద్ధ భూమిలో దావీదు యుద్ధం చేస్తూ ఉండాలి. But what was he doing? He was resting at home. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? యుద్ధ భూమిలో లేకుండా, యుద్ధం చేయకుండా
చక్కగా ఇంట్లో పడుకున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. And we see that he was on the roof of his house. ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తాం, దావీదు తన ఇంటి పై భాగంలో ఉన్నాడు, ఇంటి మీద మిద్దె మీద ఉన్నాడు. And we see that he saw a beautiful woman. Who was that woman? Bathsheba. అతడు మిద్దె మీద అటు ఇటు తిరుగుతూ ఒక స్త్రీని చూచాడు. ఎవరా స్త్రీ? బత్షెబా. And she was a married woman. ఆమె ఒక వివాహితురాలు, married to Uriah the Hittite. We know that. ఊరియా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నటువంటి స్త్రీ బత్షెబా. What did David do? కానీ దావీదు ఏం చేశాడు? We all know this incident very well. ఈ యొక్క సంభవం మనందరికీ చాలా బాగా పరిచయం. He went to be with Bathsheba. ఆయన బత్షెబాతో ఉండడానికి వెళ్ళిపోయాడు. And we know that Bathsheba, what happened to Bathsheba? She conceived. తర్వాత బత్షెబాకి ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. And now it was going to be a big problem for David. ఇప్పుడు దావీదుకి గొప్ప సమస్య కాబోతూ ఉంది. So the first thing that he did was a very small wrong thing. అతడు ఆరంభంలో చేసిన ఆ సంగతి చిన్న పొరపాటు చేశాడు. Instead of going out and fighting the war, he was resting at home. అతడు యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేయడానికి బదులుగా ఇంటిలో పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. See, that small step brings about great trouble in his life. తన జీవితంలో ఆ చిన్న పొరపాటు ఎంత పెద్ద సమస్య తెచ్చిందండి. He is now committed adultery with Bathsheba. ఇప్పుడు బత్షెబాతో దావీదు వ్యభిచారం చేశాడు. And so now to hide this, because now Bathsheba has conceived, what shall I do now? David is thinking. ఇప్పుడు దీన్ని తన పాపాన్ని కప్పుకోవడానికి బత్షెబా గర్భము దాల్చింది. ఇప్పుడు దావీదు ఏం చేయాలో ఆలోచన చేస్తున్నాడు. We know that Uriah is fighting out there. ఊరియా అక్కడ యుద్ధ భూమిలో యుద్ధం చేస్తున్నాడు. So he makes him to come back. కాబట్టి ఈ ఊరియాని తిరిగి రమ్మని దావీదు పిలిపించాడు. And he wants him to come to his home and sleep with his wife. ఊరియాని ఇంటికి వచ్చి తన భార్యతో ఉండాలని చెప్పాడు. But we see Uriah is righteous. కానీ ఊరియా నీతిమంతుడు. He's a righteous man. He doesn't go back. అతడు నీతిమంతుడు కాబట్టి ఆయన తిరిగి వెళ్ళలేదు. He's saying, my brothers, they are fighting in the war. Can I go to my own house? ఊరియా ఏమంటున్నాడు? నా సహోదరులు యుద్ధ భూమిలో యుద్ధము చేస్తూ ఉండగా నేను నా ఇంటికి వెళ్ళుదునా అంటూ ఉన్నాడు. We read in verse 11 of this chapter, I will not do this thing, Uriah says. వచనం 11లో నేను అలా చేయను అని ఊరియా దావీదుతో చెప్తూ ఉన్నాడు. So David again he tries everything for Uriah to go back to his home. ఊరియా తిరిగి తన ఇంటికి వెళ్ళాలని అన్ని ప్రయత్నాలు దావీదు చేశాడు. ఇంటికి వెళ్ళాయా, భార్య పిల్లల దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. Uriah does not do that. కానీ ఊరియా మాత్రం అలా చేయలేదు. So now David takes the next dangerous step. ఇప్పుడు దావీదు మరొక ప్రమాదకరమైన అడుగు తీసుకుంటున్నాడు. He wants to kill Uriah now. ఊరియాని చంపాలనుకున్నాడు దావీదు. Because if Uriah dies, ఇప్పుడు ఊరియా చనిపోయాడు అనుకో, he can then go and marry Bathsheba. అప్పుడు అతడు వెళ్ళి బత్షెబాని వివాహం చేసుకోవచ్చు. So what does he do? ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు? He writes in a letter. తనొక ఉత్తరం రాస్తున్నాడు. He writes his letter to Joab. యోవాబుకు రాస్తూ ఉన్నాడు. And he writes that you send Uriah to the most dangerous place in the battle. యోవాబుకి ఏం రాస్తున్నాడంటే, ఊరియాని ఈ యుద్ధములో అతి ప్రమాదకరమైన స్థలానికి పంపించు. At the very front where the more dangerous battle is happening, you all go together. ఎక్కడైతే ప్రమాదకరమైన యుద్ధం జరుగుతుందో అక్కడికి మీరందరూ కలిసి వెళ్ళండి. And you all come back, leave him there so that he dies. ఊరియాని అక్కడే విడిచిపెట్టి మీ అందరు తిరిగి వచ్చేయండి, ఊరియా అక్కడ చచ్చిపోయేటట్లుగా చూడండి అన్నాడు. And what happened? అప్పుడు ఏం జరిగింది? We know that Uriah died. ఊరియా చనిపోయాడు. Now consider the sin of David. దావీదు పాపమును చూడండి. And consider this thing, that will we be able to do something like this? మనం ఇలా చేయగలమేమో ఒకవేళ మనం కూడా. He committed adultery. అతడు వ్యభిచారం చేశాడు. He committed the murder of a righteous man. ఒక నీతిమంతుణ్ణి హత్య చేశాడు దావీదు. How do we know, and how did David know that Uriah was a righteous man? ఊరియా నీతిమంతుడని మనకెలా తెలుసు, దావీదుకి ఎలా తెలుసు? See the shocking thing in verse 14. 14వ వచనంలో చూడండి. It is written here, how did he send his letter? ఉత్తరాన్ని ఎలా పంపించాడో చూడండి. దావీదు ఉత్తరం రాసి ఎవరితో పంపాడో చూడండి. 14వ వచనం. And it came to pass in the morning that David wrote a letter to Joab and sent it by the hand of Uriah. యుద్ధము జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతుడగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి 15వ వచనంలో ఊరియా చేత పంపించెను. See, in that letter he is writing, get Uriah murdered. ఆ ఉత్తరంలో ఏం రాస్తున్నాడు? యుద్ధ భూమిలో ముందు పెట్టి ఊరియాని చంపేయండి అని రాశాడు.
And who is he sending the letter by? ఇప్పుడు ఈ ఉత్తరం రాసి ఉత్తరం ఎవరితో పంపుతున్నాడు దావీదు యోవాబు దగ్గరికి? By Uriah's hand. ఊరియాని చంపమని ఉత్తరం రాసి ఊరియా ద్వారానే ఉత్తరం పంపుతున్నాడు. If someone gives you a letter, మీకు ఎవరైనా uత్తరం ఇచ్చారనుకో, you would be very curious to know what is in that. ఆ ఉత్తరంలో ఏముందో అని తెలుసుకోవడానికి మీరు చాలా ఆసక్తి కనపరుస్తారు. So if you are a little bit tricky, you will open the letter. What is there? ఏదైనా కొద్దిగా చలాకీగా ఉండే వాళ్ళు అయితే ఏం చేస్తారు? But David ఏం రాశాడు అని చెప్పి పేపర్ తిరగేసి చూస్తారు మీరు. But David knew that Uriah is a righteous man. అయితే దావీదుకు తెలుసు ఊరియా చాలా యథార్థవంతుడు, నీతిమంతుడు. He will never open a king's letter, but he will never even open another man's letter. రాజు ఉత్తరం కాబట్టి తెరవకూడదు. రాజు ఉత్తరమే కాదు, అసలు వేరే సామాన్యుడు రాసినా కానీ ఊరియా ఎవరికి ఏమంటే వారికి ఇస్తాడు, కానీ అతను మాత్రం ఉత్తరాన్ని తెరవడు. So he sends Uriah's death sentence by his own hand. చూసారా, ఊరియా మరణ వార్తను ఊరియా చేతుల ద్వారానే దావీదు పంపించాడు. So what did David do? ఇప్పుడు దావీదు ఏం చేశాడు? He commits adultery. అతడు వ్యభిచారం చేశాడు. He commits the murder of a righteous man. ఒక నీతిమంతుడిని హత్య చేశాడు. And was it a sudden decision? ఇదేమన్నా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం అంటారా? We see in the scriptures David gets repeated warning. దావీదుకి సారి హెచ్చరిక చేయబడుతూ వచ్చింది. First night he's trying to send Uriah back to his house. It doesn't work out. మొదటి రాత్రి ఊరియాని ఇంటికి పొమ్మని చెప్పాడు దావీదు, కానీ ఆ పని జరగల. Second time he tries, it doesn't work out. రెండవసారి కూడా ప్రయత్నం చేశాడు, రెండవసారి కూడా జరగల. But David is not repenting. కానీ దావీదేమో మారు మనసు పొందడంలా. He takes the next step. దావీదు మూడో మెట్టు తీసుకుంటున్నాడు. We know that now he is involved in murder. ఇప్పుడు దావీదు నరహత్యలో పాలు పంపులు పొందాడు. See, that is how we may think that this is David's life. మనం ఏమనుకుంటామంటే ఇది దావీదు జీవితం అని మనం అనుకుంటాం. But a small lesson for us as well. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న పాఠం కూడా ఉంది. The biggest danger that we have in our spiritual lives, మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి గొప్ప ప్రమాదం ఏంటంటే, the biggest danger in our lives is pride. మన జీవితంలో ఉండే గొప్ప ప్రమాదం గర్వం. It may start in a very small sin. గర్వము చాలా చిన్న పాపముగా ఆరంభమవుతుంది. We may not like what a brother or sister has said to us. మన సహోదరుడు సహోదరి మనతో ఏం చెప్పారో దాన్ని మనం ఇష్టపడకపోవచ్చు. Very small sin. చాలా చిన్న పాపం. But slowly but surely if we let it grow because of our pride, అయితే మన గర్వము కారణంగా ఆ చిన్న పాపం క్రమేణా అది పెరుగుతుంది, పెద్దదవుతుంది. and slowly but surely it will become a great transgression in the eyes of the Lord. అయితే నిశ్చయంగా దేవుని దృష్టిలో అది గొప్ప అపరాధముగా, పాపముగా తీర్చబడుతుంది. That is why the scripture, that is why God tells the people of Israel, do not harden your necks. అందుచేతనే దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో చెప్పాడు, మీ మెడలు కఠినము చేసుకోబాకండి అన్నాడు. Do you know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? మెడ కఠినం చేసుకోవడం అంటే, You committed a mistake, మీరు ఒక తప్పు చేశారు, but you're still standing like this. తప్పు చేసినా కానీ గట్టిగా నిలబడుతున్నారు. Your neck is hard, it's standing like this, your head is up high. అంటే మీ ఈ ఏంటిది నెక్ మెడ మీ మెడ వంచటం లేదనమాట. తప్పు చేసినా కానీ నిటారుగానే నిలబడుతున్నారు. The only thing which is required is to bow down before God. ఒకటి, తప్పు చేసినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని ఎదుట మన మెడ వంచాలి. Is to humble ourselves before God. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. But sometimes our pride does not allow us to do that. కొన్నిసార్లు మనకున్నటువంటి గర్వం దేవుని ఎదుట మెడ వంచడానికి మనకు సహాయం చేయదు. But we see here that David moves on. దావీదు ఇక్కడ అలాగ ముందుకు వెళ్ళడం మనం ఇక్కడ చూస్తాం. And we see that after that David marries Bathsheba. దావీదు బత్షెబాను వివాహం చేసుకున్న తర్వాత, and in verse 27 of chapter 11 we see that she bare him a son. 11వ అధ్యాయం 27వ వచనంలో ఇప్పుడు బత్షెబా దావీదు కొరకు ఒక కుమారుని కనింది. But we read in the last part of verse 27, but the thing that David had done displeased the Lord. అయితే 27వ వచనం చివరి లైన్ చూడండి. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను అన్నాడు. So remember this, we will come back to it in the end. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ముగింపులో మనం ఆ మాట దగ్గరికి వద్దాం. This thing which David had done had displeased the Lord. దావీదు చేసినటువంటి ఈ పని
యెహోవా దృష్టికి అసంతృప్తిగా దుష్కార్యముగా ఉంది. What happens after this? The Lord sends Nathan the prophet unto David. ఆ తదుపరి ఏం జరిగింది? దావీదు దగ్గరికి దేవుడు నాతాను ప్రవక్తను And పంపించాడు. through his word, David repents of his sin. ఆ నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు దావీదు తన పాపము విషయమై పశ్చాత్తాపపడ్డాడు. And he repents and he confesses before God. అతడు పశ్చాత్తాపపడి దేవుని ఎదుట తన పాపాన్ని దావీదు And we ఒప్పుకున్నాడు. see that God forgives David. దావీదును దేవుడు క్షమించినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తాం. The word of God through Nathan comes unto him, you will not die. ఆ దేవుని వాక్యంలో నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో అంటున్నాడు, నీవు నిశ్చయముగా చచ్చిపోవు అన్నాడు. But we see here that David had to suffer the consequences for that. దావీదు చనిపోలేదు, కానీ చేసిన పాపానికి ప్రతిఫలం మాత్రం దావీదు అనుభవించాల్సి వచ్చింది. He was told by the word of God, by the prophet of the Lord, that the sword will never depart from your house. దేవుని వాక్యములో నుండి నాతాను ప్రవక్త దావీదుతో ఏం చెప్పాడంటే, కత్తి నీ ఇంటి నుండి తొలగిపోదు అన్నాడు. Oh, we see the consequence which David has to pay. దావీదు చెల్లించవలసిన ప్రతిఫలం ఎంత భయంకరంగా ఉందో చూడండి And లేఖనాల్లో. we see here that through Nathan, the prophecy comes to him that the child that is born unto thee, in verse 14 of chapter 12 we read, the child will surely die. 12వ అధ్యాయం 14వ వచనంలో బెత్షెబాకు పుట్టిన కుమారుడు నిశ్చయముగా చచ్చిపోతాడని దావీదుతో నాతాను ప్రవక్త తెలియచేశాడు. The child which was born like this, ఇలా పుట్టినటువంటి కుమారుడు it died. అతడు చచ్చిపోయాడు. So that is why I said the sins that are happening in our life, అందుకే నేను చెప్పాను, మన జీవితంలో జరుగుతున్నటువంటి పాపము, as we read in 11 and verse 27, it displeases God. 11:27లో మనం చదివినట్లుగా ఆ కార్యము యెహోవా దృష్టికి దుష్కార్యము, దేవునికి అసంతృప్తిని కలిగిస్తుంది. The smallest sin that we do and the biggest sin that we consider, there is nothing small or big before God. The sins that we do, it displeases God. మనం ఏమనుకుంటామంటే చిన్న చిన్న తప్పు చేసినప్పుడు చిన్నదే కదా అని అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో చిన్నది పెద్దది అనే భేదం లేదు, అన్నీ ఒకటే. But in the Lord Jesus Christ, we are forgiven all the sins. That is very true. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మన పాపములన్నీ క్షమించబడ్డాయి, ఇది వాస్తవం. But my dear brothers and sisters, we'll have to face the consequences of it. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం చేసిన పాపానికి ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా మనం అనుభవించి తీరాల్సిందే. Remember, we will not face the condemnation of that. వినండి, దాని శిక్షనేమి మనం పొందము. Romans chapter 8 is very clear about that. We are free from the condemnation. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చాలా తేటగా చెప్పాడు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని. శిక్ష అయితే మనకి లేదు, కానీ But as a father or mother chastises their children, we will have to suffer the chastisement of God. అయితే ఒక తండ్రి తల్లి తన పిల్లల్ని ఎలా క్రమపరుస్తారో, క్రమశిక్షణ చేస్తారు, మన తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని క్రమశిక్షణ చేస్తాడు. And this is the part of the providence of God. When I said providence, దేవుడు అనుగ్రహించిన వనరులు అని నేను చెప్తూ ఉన్నప్పుడు ఆ వనరులలో ఇది కూడా ఒక భాగం. ఏంటి అంటే క్రమశిక్షణ చేయడం. but what is the more amazing thing that follows? కానీ తదుపరి వెంబడించే అద్భుతమైన సంగతి ఏంటి? In verse 24 of chapter 12 we read like this. 12వ అధ్యాయం 24వ వచనంలో మనం ఇలా చదువుతాం. 12:24. In 2 Samuel 12 and verse 24, and David comforted Bathsheba his wife and went in unto her and lay with her, and she bare a son, and he called his name Solomon, and the Lord loved him. 12వ అధ్యాయం 24వ వచనంలో, తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను పేరు పెట్టెను. We see that Solomon is born now from David and Bathsheba. ఇప్పుడు దావీదు బెత్షెబాలకు సొలొమోను పుట్టాడు. Turn with me to Matthew chapter 1. మత్తయి సువార్త మొదటి అధ్యాయానికి రండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. And here in chapter 1 from verse onwards we see the genealogy of our Lord Jesus Christ. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో యేసు ప్రభువారి యొక్క వంశావళిని మనం We are చూస్తాం. very familiar with this. ఈ వచనాలు మనందరికీ చాలా సుపరిచితం. We will read verse 6. 6వ వచనం చదువుదాం. And Jesse begat David the king, and David the king begat Solomon of her that had been the wife of Uriah. యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. Who is in the genealogy of our Lord Jesus Christ? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఎవరున్నారు? Who is there? Who are the two names mentioned here? ఇక్కడ రెండు పేర్లు ప్రస్తావించబడ్డాయి అన్న. బెత్షెబా, David and Uriah is there. David and who? దావీదు ఇంకా
David, Urias, and Bathsheba. బత్షెబ. It's not that God has forgotten what David has done. అంటే యేసుప్రభు వారి వంశావళిలో దావీదు పేరు బత్షెబ పేరు దేవుడు ప్రస్తావించాడంటే దావీదు చేసిన పాపమును దేవుడు మర్చిపోయాడని కాదు. Because it is written here, David, the king begat Solomon of her that had been the wife of Urias. That fact is mentioned here. ఆ సత్యం అక్కడ వ్రాయబడింది. ఊరియా భార్యగా నుండిన బత్షెబ ద్వారా దావీదు కనిన కుమారుడు. అంటే ఆ సత్యం మాత్రం దేవుడు ప్రస్తావించాడు, ఊరియా భార్య అనే మాట. But we see here that what a wonderful blessing it is given to David and Bathsheba. They are a part of the Lord's genealogy. అయితే దావీదుకి బత్షెబకి దేవుడిచ్చినటువంటి ఆ రమ్యమైన ఆశీర్వాదం చూడండి, వారు యేసుప్రభు వారి యొక్క వంశావళిలో ఉన్నారు. We know the prophecy was there that the Lord Jesus Christ, the Messiah, would come out of David's line. ఒక ప్రవచనం ఉంది పాత నిబంధనలో, మెస్సయ్య అనగా రక్షకుడు దావీదు వంశంలో నుండి పుడతాడు అనే ప్రవచనం ఉన్నది. But we see the providence of God here that what David and Bathsheba did, out of that comes Solomon, and through him comes the Lord Jesus Christ. దావీదు బత్షెబలు ఏం చేశారో వారిరువురు నుండి సొలొమోను వచ్చాడు, సొలొమోను నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళి వచ్చింది. So today when we are thinking about this incident, think like this. కాబట్టి ఈ సందర్భాన్ని ఈ దినం మనం ఆలోచన చేస్తుండగా ఇలా ఆలోచన చేయండి. What if David had not sinned? ఒకవేళ దావీదు పాపం చేయకుండా ఉంటే ఎలా ఉండేది? పాపం చేయకుండా ఉంటే, David sinned with Bathsheba. దావీదు బత్షెబతో పాపం చేశాడు. What if he had not done so? ఒకవేళ చేయకుండా ఉంటే ఎలా ఉండేది? బత్షెబతో పాపం చేయకుండా ఉంటే ఎలా ఉండేది? It's a very difficult thing for us to understand. That's why I said, right? It's difficult for us to understand. We are not God who can give all these answers. మనం దేవుళ్ళం కాదు కదా, దేవుళ్ళం అయితే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పగలం. కొంచెం కష్టంగానే ఉంది ఈ ప్రశ్నలకు జవాబు. దావీదు పాపం చేయకపోతే ఏమయ్యేది? So what does it mean for you and me? అంటే నీకు నాకు ఏం అర్థమవుతుంది ఇక్కడ? That is more important. అది చాలా ప్రాముఖ్యమైంది. Whatever things that happen in our lives, మన జీవితంలో ఏది జరిగినా సరే, it might be something good that we do మనం చేసే మంచి పనైనా కాబోలు, according to the will of God, దేవుని చిత్త ప్రకారం చేసే మంచి క్రియలు. but many times we fall also. కానీ చాలాసార్లు మనము పడిపోతూ ఉంటాం. We suffer the consequences for that. మనం పడిపోయినప్పుడు, తప్పు చేసినప్పుడు దాని ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం. But we have to remember this amazing providence of God. అయితే దేవుడు అనుగ్రహిస్తున్న అద్భుతమైన ఆయన వనరులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. That he will bring good out of the evil which we have intended. మనము ఏ తప్పైతే చేశామో, చెడైతే చేశామో, ఆ చెడులో నుండి ప్రభు మంచిని తీసుకొస్తూ ఉన్నాడు. It is for his name's glory alone. దేవుని మహిమ కొరకే దేవుడు ఇలా చేస్తూ ఉన్నాడు. So we will come back to the first question. ఇప్పుడు మొదటి ప్రశ్నకు మనం తిరిగి వద్దాం. If God, the Trinity, was sufficient, why did God have to create man? త్రియేక దేవుడే సరిపోయిన వారైతే, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు ఉన్నారు కదా, ఇక దేవుడు మరలా ఎందుకు సహవాసం కొరకై ప్రత్యేకంగా మానవుని సృజించాడు? So all creation may know the glory of God through his grace, his love, his mercy. దేవుడు తన కృపను బట్టి, కనికరాన్ని బట్టి, తన దయను బట్టి ఈ సమస్త సృష్టిని తన మహిమ కొరకై ఆయన సృజించాడు. Why did God create a way of salvation for man but not for angels? దేవుడు పడిపోయిన దేవదూతల కొరకు రక్షణ మార్గాన్ని సిద్ధపరచలేదు, కానీ పడిపోయిన మానవుడు కొరకై దేవుడు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఎందుకు? That tells you and me about the grace of God. ఆయన సిద్ధపరిచిన రక్షణ మార్గం నీ పట్ల, నా పట్ల ఆయన చూపుతున్న కృపను మనకి జ్ఞాపకం చేస్తూ, Just like Satan and his hosts will be thrown into the lake of fire, సాతాను అతని అనుచరులు వారందరూ అగ్ని గంధకాలతో మండుతున్న గుండములో పడద్రోయబడతారు. God could have easily let all of us go to hell. అలాగే దేవుడు మనలందరినీ కూడా నిత్య నరకానికి ఆయన సులువుగా పంపవచ్చు. No one can ask him a question. దేవుణ్ణి ఎవరు కూడా నిలబడి ఎందుకు ఇలా చేసావని ప్రశ్నించలేరు. It is absolutely justified that you and I in our sin have to go to hell. నీవు నేను మనం చేసిన పాపాన్ని బట్టి ఖచ్చితంగా మనము నిత్య నరకానికి వెళ్ళాలి. But God wants to show his glory in his grace. అయితే దేవుడు తన కృపను, కనికరాన్ని మనకి కనపరచాలి అనుకున్నాడు. And he shows his glory, his grace when he creates
a way through his own son, our Lord Jesus తన Christ. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన రక్షణ మార్గమును సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు దేవుని కృప, దేవుని దయ ఆయన మన పట్ల కనపరిచాడు. So today you and I are sitting here in the presence of this living God. ప్రస్తుతం నీవు నేను సజీవుడైన దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. It is not because we are something special. మనకేదో ప్రత్యేకత ఉందని మనం ఇక్కడ కూర్చోలేవు. God should have let us go to eternal destruction, దేవుడు మనలను నిత్య నాశనానికి పంపించేవాడే. because that would have been absolutely right. ఎందుకంటే ఖచ్చితంగా అది జరిగి తీరాల్సిందే. Our sin deserved eternal destruction. మన పాపమునకు నిత్య దండన, నిత్య శిక్ష పొంచి ఉన్నది. But how much God has loved us. అయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. Behold the love of God the Father. ఇదిగో తండ్రి అయిన దేవుని ప్రేమ. That in Christ Jesus today we are the children of God. ఆ తండ్రి అయిన దేవుని ప్రేమను బట్టి క్రీస్తు యేసులో ఈరోజు మనం దేవుని పిల్లలుగా చేయబడ్డాం. So God wants to show his glory. దేవుడు తన మహిమను మనకి కనపరచాలనుకున్నాడు. We looked at the last question. చివరి ప్రశ్నను మనం చూద్దాం. If God knew that Adam and Eve were going to sin, ఆదాము హవ్వలు పాపం చేస్తారని దేవునికి తెలిస్తే why did he place that tree there? దేవుడు ఆ చెట్టుని ఎందుకు ఉంచాడు అక్కడ? పాపం చేస్తారని తెలిసినప్పుడు ఆ చెట్టుని ఎందుకు ఉంచాడు? If that tree had not been there, ఆ చెట్టు అక్కడ లేకపోతే, if sin had not entered into this world, పాపం అనేది లోకములో ప్రవేశించకపోతే, would man, and I'm saying man and woman, would be able to understand this grace and mercy of God? స్త్రీ పురుషులు అనగా భూలోకంలో ఉన్న మానవులు ఆ చెట్టు దేవుడు ఉంచకపోతే, ఆదాము హవ్వలు పాపం చేయకపోతే, మానవులను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, మానవుల పట్ల దేవుడు ఎంత కృపను కనపరుస్తున్నాడో మానవులు అర్థం చేసుకునే వాళ్ళేనా? Man and woman had been living in that Garden of Eden. Everything was good around them. ఆ చెట్టు లేదు, ఏదైనా తోటలో స్త్రీ పురుషులు హాయిగా ప్రశాంతంగా వారు జీవిస్తున్నారు, పిల్లల్ని కంటున్నారు, అందరూ నెమ్మదిగా జీవిస్తున్నారు. He would have thought, we are good, God is good. వాళ్ళు ఒకే మాట అనుకునేవాళ్ళు, మనం మంచోళ్ళు, దేవుడు కూడా మంచోడు అనుకునేవారు, అంతేగా. But God for his glory wants to show us this thing. అయితే దేవుడు తన మహిమ కొరకై ఈ విషయాన్ని మన పట్ల కనపరచాలనుకున్నాడు. That we are sinful, we are evil, we want to give bad, but still God loves us. మనము పాపులము, పాపముతో నిండిన వారము, అయినా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనే సంగతి ప్రభు మన పట్ల కనపరచాలి అనుకున్నాడు. And for his glory he wanted to display this before the whole creation. ఆయన మహిమ కొరకై లోకమంతటి ఎదుట ఆయన దీన్ని ప్రదర్శించాలి అనుకున్నాడు. Oh, we would never have been able to understand the grace of God, the mercy of God, until we look inside us and see how much evil we are. మనము ఎంత చెడ్డవారమో మనము గుర్తించకపోతే మన ప్రభువు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ మనకు అర్థము కాదు. Oh, look at the thoughts which we have. Even now we are saved, but look at the thoughts that we have every day in our mind. రక్షించబడిన తర్వాత కూడా ప్రతి దినము మనకు వచ్చే ఆలోచనలు, తలంపుల గురించి ఒక్కసారి ఆలోచించండి. Look at the words which come out of our mouth. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట గురించి ఆలోచన చేయండి. Many times we speak bad about others. మన అనేక సార్లు ఇతరుల గురించి చాలా చెడుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. The same mouth which blesses God, we are reading the scriptures, it is used to curse his own creation. ఈ నోటితో మనం దేవుని స్తుతిస్తాం, అదే సమయంలో ఈ నోటితోనే దేవుని సృష్టిని శపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. But yet in God's grace అయితే దేవుడు తన మహాకృపలో and the wonderful providence of God, దేవుని యొక్క అద్భుతమైన సహకారము ద్వారా he has saved us ఆయన మనల్ని రక్షించాడు. and he wants us to follow his word తన వాక్యాన్ని మనం అనుసరించాలని ఆయన కోరుకుంటున్నాడు. and to lead a victorious Christian life, విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. knowing that ఈ విషయాలు ఎరిగిన వారమై Christ paid the price for all of your sins on that cross. క్రీస్తు ప్రభువారు మనందరి కొరకై క్రయధనాన్ని కలువరి శిలువలో చెల్లించాడు. He knew what you did. నువ్వేం చేసావో ఆయనకు తెలుసు. He knows what you're doing now. నువ్వు ప్రస్తుతం ఏం చేస్తున్నావో ఆయనకు తెలుసు. He knows what you're going to do in the future. భవిష్యత్తులో నువ్వేం చేయబోతున్నావో కూడా దేవునికి తెలుసు. Yet knowing all that, ఇవన్నీ ఎరిగిన వాడై he went to the cross for you and me. ఆయన నీ కొరకై నా కొరకై కలువరి శిలువను ఆయన అనుభవించాడు. And he gave his life on that cross, ఆయన శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. obeying the will of his Father. తండ్రి చిత్తానికి ఆయన విధేయత చూపాడు. And that is the biggest example of the providence of God in the scriptures. లేఖనాల్లో దేవుడు అనుగ్రహించిన సదుపాయాలలో అదొక గొప్ప సదుపాయం. But we see Jesus, as we see in Philippians chapter 2, అయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లుగా
He's the Son of God, ఆయన దేవుని కుమారుడు. but he empties himself. అయితే తను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. We see that he was made a servant ఆయన దాసునిగా in చేయబడ్డాడు. the likeness of man. మానవుని యొక్క స్వరూపము దాల్చాడు. And what did he do? ఇంకా ఆయన ఏం చేశాడు? He gave himself, he was obedient unto the death of the cross. ఆ శిలువ మరణము పొందినంతగా తండ్రికి ఆయన విధేయత చూపి తన ప్రాణమును మన కొరకు And we అర్పించాడు. see here that God also has highly exalted him. దేవుడు కూడా చాలా ఉన్నతముగా యేసుక్రీస్తు ప్రభు వారిని హెచ్చించినట్లుగా మనం చూస్తాం. And given him a name above every name. ప్రతి నామము కంటే పై నామము తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చాడు. The scripture says he did no sin, in him was no sin, he knew no sin. లేఖనాలు ఏమి సెలవిస్తున్నాయంటే ఆయన యందు పాపము లేదు, ఆయన పాపం ఎరగడు, ఆయన పాపము చేయలేదు అని సెలవిస్తున్నాయి. That is why he was the perfect offering for you and me. అందుకు కొరకే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు పరిపూర్ణమైనటువంటి బలిగా ఆయన అర్పించబడ్డాడు. And he suffered and he gave everything for us. ఆయన మన కొరకై శ్రమ పడ్డాడు, సమస్తాన్ని మన కొరకు ఆయన చెల్లించాడు. And that is why the Father exalted him and given him a name above every name. అందుకే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభువారిని అన్నిటికంటే పైగా హెచ్చించి ఉన్నతమైన నామాన్ని యేసు ప్రభువారికి ఇచ్చాడు. So today, my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, you given first priority to God. మనము దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చిన వారమై You given your plan of your life into God's hands. మన ప్రణాళికలను, మన ఆలోచనలను, మన ఉద్దేశాలను దేవుని హస్తాలకు అప్పగించిన వారమై Now you have to trust in the providence of God. ఇప్పుడు దేవుడు అనుగ్రహించే సదుపాయాలు, వనరులు లేక సహకారమందు మనము సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. You will have to suffer many things for the Lord in this world. ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ప్రభు కొరకై అనేక రకాలుగా మనము శ్రమ పడాలి. We read in the scriptures the godly will suffer persecution. లేఖనాల్లో మనం చదువుతాం, భక్తి కలిగిన వారు నిశ్చయముగా శ్రమల పాలవుతారు. And sometimes it may be a consequence of our sin. కొన్నిసార్లు బహుశా మనం అనుభవించే శ్రమ మనము చేసిన పాపమును బట్టి కాబోలు. Sometimes it may be for the glory of God that many difficulties will come in our life. కొన్నిసార్లు దేవుని మహిమ కొరకై మన జీవితంలో అనేకమైన కష్టాలు మనం ఎదుర్కోవచ్చు. We may have to face sickness. మనము కొన్నిసార్లు అనారోగ్యాల పాలవచ్చు. We may have to face humiliation. కొన్నిసార్లు మనము చాలా ఇబ్బంది పడవచ్చు. We may have to face opposition sometimes from our own ones. కొన్నిసార్లు మన వ్యతిరేకతలు బయట నుండి కాదు సుమా, మన సొంత వారి నుండే మనం వ్యతిరేకించబడవచ్చు. Sometimes we may have to suffer great poverty and need. కొన్నిసార్లు చాలా అవసరాలు, చాలా పేదరికాన్ని మనం ఎదుర్కోవచ్చు. And sometimes we may have to face the most depressing of circumstances. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావితం కారణంగా చాలా దయనీయమైన స్థితికి మనం వెళ్ళిపోవచ్చు. But in all things the scripture assures us that all things will work together for good for those that love God. అయితే ఈ విషయాలన్నిటిలో దేవుని వాక్యం ఏమి తెలియచేస్తుందంటే, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకే జరుగుచున్నవి అన్నాడు. Oh, there is nothing in this world, nothing in your life that God is not controlling. నీ జీవితంలో దేవుడు నియంత్రణ చేయనిది ఏది కూడా లేదు. Yesterday I was discussing with Jasun brother. నిన్నటి దినాన సహోదరులు నాతో మాట్లాడుతూ వచ్చారు. A believer, if he goes in a bus ఒక విశ్వాసి బస్సులో వెళ్తున్నాడు అనుకోండి, or a train, లేకపోతే ఒక ట్రైన్లో వెళ్తున్నాడు, flight, లేకపోతే ఫ్లైట్లో వెళ్తున్నాడు, God protects everyone because of that one believer. ఒక్క విశ్వాసి ఆ బస్సులో, రైల్లో, ఫ్లైట్లో ఉన్న కారణాన మిగిలిన వారందరినీ ప్రభు కాపాడుతాడు. That's the provision which God has given to us. అలాంటి సదుపాయాన్ని దేవుడు మనకిచ్చాడు. Others around us receive blessings because of us. మనలను బట్టి మన చుట్టూ ఉన్న ప్రజలు వారు ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు. And the greatest blessing that they can receive from us is the gospel. మన నుండి ఇతరులు అనుభవించగలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సువార్త. And God has placed in his providence you and me in this world. దేవుడు తాను అనుగ్రహించిన ఈ వనరులతో నిన్ను నన్ను ఈ భూలోకంలో ఆయన మనల్ని ఉంచాడు. Why has God made you come here in Medramatla, this place? దేవుడు ఎందుకు ఈ మేదరమెట్ల అనే ప్రాంతంలో మిమ్మల్ని ఉంచాడు? So we live our lives just like anyone else? ఈ లోకంలో అందరు ఎలా జీవిస్తున్నారో అలాగ మనం జీవించడానికి దేవుడు ఈ స్థలంలో మనల్ని ఉంచాడా? Oh, it's God's great providence in the lives of the people here. ఇక్కడున్న వ్యక్తుల జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి
గొప్ప సహకారం మనతో పాటు ఉంది. You may be the only opportunity for them to know the true and living eternal God. ఇదిగో నిత్య సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మని వారు ఎరగడానికి ఒకవేళ దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడేమో. That is a great providence of God. అది దేవుని యొక్క గొప్ప సదుపాయం. And He is using you for His glory. ఆయన తన మహిమ కొరకై నిన్ను ఉపయోగిస్తూ ఉన్నాడు. So today when we hand our priority to God, ఇప్పుడు మన ప్రాధాన్యతను దేవునికి మనం ఇచ్చినప్పుడు, today when we hand over our plan to God, మన యొక్క ప్రణాళికలు మన ఉద్దేశాలు దేవునికి మనం అప్పగించినప్పుడు, we can depend on God's providence. దేవుని యొక్క సదుపాయాల మీద, వనరుల మీద మనము విశ్వాసం ఉంచి ఆధారపడినప్పుడు, That He is in complete control of everything that happens. ఏదైనా జరగనీగాక దేవుడు సమస్తాన్ని తన స్వాధీనములో కడిగి ఆయన నియంత్రణ చేస్తున్నాడు అనే నమ్మిక. We can rest assured in the fact that we are safe in the hands of God. అప్పుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ, నిశ్చయత అదేంటంటే దేవుని హస్తాలలో మనం చాలా భద్రంగా ఉన్నాం. All the world may plan evil against us. అలాంటి సమయంలో లోకమంతా మనకి విరోధంగా వారు కీడు చేయాలనే ఆలోచన చేయవచ్చు. They may harm us. వారు మనకి కీడు కలిగించవచ్చు. They may throw us away from our homes and our land. మన ఇళ్లలో నుండి, మనం ఉన్న ప్రాంతాల్లో నుండి వారు మనల్ని బయటకు పంపివేయచ్చు. They may put us in jail. వారు ఒకవేళ మనల్ని చెరసాల్లో వేయొచ్చు. They may do all kinds of evil. వారు అన్ని రకాలైన చెడు మనకి చేయవచ్చు. But God will bring all of that for your good because it's for His glory. అయితే దేవుడు తన మహిమ కొరకై నీకు ఎంత కీడు ఇతరులు చేసినా నీ మేలు కొరకు వాటిని మలుస్తాడు. And that is why I said this is a very important thing for us to learn as children of God. అందుచేతనే దేవుని పిల్లలుగా ఈ సంగతి నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. Anything that happens in your life, నీ జీవితంలో ఏది జరిగినా సరే, morning you want to go to the nearest town. ఒకవేళ మీరు దగ్గరలో ఉన్న ఒక పట్టణానికి వెళ్ళాలనుకున్నారు అనుకో, You did all the preparation, సిద్ధపాటు అంతా చేశారు దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళడానికి, but you missed the bus. కానీ బస్ మిస్ అయింది. There are two options for you. నీ ఎదుట రెండే ఆప్షన్లు ఉన్నాయి. You can be really frustrated and curse everyone. ఒకవేళ నీవు బాగా ఒత్తిడికి గురై అందరిని శపించడం, నీ వల్లే లేట్ అయింది, నీ వల్లే లేట్ అయింది అని అనడం. Or you can rest assured in the providence of God. లేకపోతే దేవుడు ఏదో ఒక మార్గం చూపుతాడు అని దేవుని మీద ఆధారపడ్డా. This has happened, it is the will of God. ఒకవేళ అలా జరిగింది అంటే ఆలోచించి, బస్ మిస్ అయిందా, ఎవరిని దూషించబాక, దేవుని చిత్తమే కాబోలు, దేవుడు ఏదో ఏర్పాటు చేశాడు అందుకే మిస్ అయింది అనుకో. I'll give you this small example to assure you that this will bring a great change in your life. నీ జీవితంలో ఇది గొప్ప మార్పును తీసుకొని వస్తుంది. You'll start looking at each and everything which is happening in your life according to this perspective. నీ జీవితంలో జరిగే ప్రతి సంభవాన్ని కూడా ఇలాంటి దృక్పథంతో, ఇలాంటి దృష్టి కలిగి నువ్వు చూడాలి. If there is sin in your life and you're suffering consequences for that, even then it will help you. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పాపం చేసావా, దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నావా, వినండి, నీవు అనుభవించే ఆ ప్రతిఫలం, నీవు నేర్చుకునే ఆ పాఠం, అది నీకు మేలు కలిగిస్తుంది. You will not get frustrated at God. నీవు దేవుని మీద కోప్పడకూడదు. You will humble yourselves before God. దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకోవాలి. Oh God, oh my Lord, you're doing it for my good. ఓ దేవా, ఓ నా ప్రభువా, ఇది నా మంచి కొరకే నీవు చేస్తున్నావయ్యా. You're doing it that your name may be glorified in my life. నీ నామము నా జీవితంలో మహిమపరచబడినట్లుగా నీవు చేస్తున్నావయ్యా. Oh my dear brothers and sisters, what a blessing that will be. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాగ మనం చేసినప్పుడు అది నిజంగా ఎంత దీవెన మనకి. Every day we will be rejoicing in the Lord. ప్రతి దినము ప్రభువులో మనం ఆనందించే వారంగా ఉంటాం. So let us live in this assurance that we have the providence of God with us. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించువాడు, సదుపాయాలు ఇచ్చేవాడు అనే విశ్వాసము కలిగి విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. May these words bless us and help us and strengthen us in the days to come. ఈ మాటలు రానున్న దినాల్లో ప్రభు మన కొరకు దీవెనకరంగా చేయునుగాక. ఈ మాటల ద్వారా ప్రభు మనలను బలపరిచి ఆశీర్వదించును గాక. పూజార్హుడా మీ కొందనాలు, చెప్పిన మాటలు మా ఆత్మీయ క్షేమము కొరకై ఫలభరితంగా చేయమని, శ్రద్ధతో ఉన్న ప్రియ సహోదరులను సహోదరులను దీవించమని, వాక్యం అందించిన మీ దాసులను మరి విశేషంగా బలపరిచి ఈ దినము రేపు కూడా ఉపయోగించమని, ప్రయాసపడుతున్న సంఘానికి బాధ్యత కలిగిన సహోదరులకు కుటుంబాలకు మీ దీవెన దయచేయమని క్రీస్తు యేసు నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.